మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య, మంత్ర, యంత్ర, తంత్ర, వాస్తు, శకున శాస్త్ర నిపుణులు ముక్కామల చంద్రశేఖర్ శర్మ గారు. నమస్తే అండి. నమస్కారం అమ్మా. శర్మ గారు, మన హిందూ సాంప్రదాయంలో పూజలో హారతికి చాలా ప్రాముఖ్యత ఉంది. మరి చాలా మంది ఏంటంటే ఈ హారతి ఇచ్చే టైంలో ఒక్కొక్కసారి అంటే కొన్ని మనం సినిమాల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం, హారతి ఆగిపోతూ ఉంటుంది. అంటే అలా ఆగినప్పుడు వెంటనే కొంచెం మంచి షాక్ అవుతూ ఉంటారు. అబ్బాయి ఏంటి, ఏమైనా అపశకునమా, ఎందుకు ఆగిపోయింది, గమ్మున మొక్కుంటూ ఉంటారు. నేను పాస్ అవ్వాలి అన్నప్పుడు టక్కున అది ఆగిపోద్ది. అమ్మో నేను ఫెయిల్ అయిపోతానా ఏంటి అంటే, అసలు హారతి ఆగితే అది అపశకునమా అంటే అసలు హారతి వెనుక ఉన్నటువంటి హిస్టరీ కూడా ఒకసారి మాట్లాడుకుందాం. దానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి? మొత్తము పంచోపచార పూజలు అని అంటారు. అసలు పూజ చేసేటప్పుడు పూజా గదిలో ఒక పూజ హిందూ సాంప్రదాయ ప్రకారం పంచోప పూజలు అంటారు. ధూప దీప నైవేద్యాలు అని అంటారు అనమాట. అంటే ఏంటంటే ధూపము, అగరబత్తి అనమాట, నైవేద్యము, పసుపు, తాంబూలాలు ఇవన్నీ పెట్టి కర్పూరము వెలిగించి చేయటాన్ని పంచోపచారాలు అంటారు. అయితే మనం ఏంటంటే కనుక వీటిలో అగరబత్తి వెలిగిస్తాం, మిగతా కార్యక్రమాలన్నీ వెలిగిస్తాము. హారతి ఇచ్చేటప్పుడు మాత్రం మనం వేస్తుంటే హారతి ఇస్తున్నప్పుడు మీరు తిప్పుతూ ఉన్నప్పుడు సడన్గా ఆగిపోతే ఇదేదో అపశకునంగా భావిస్తారు. అపశకునం అనేటువంటిది కాదమ్మా అది. ఎందుకంటే కనుక దానికి చిన్న ఉదాహరణ చెప్తాను, ఎగ్జాంపుల్ లాగా. ఇది వరకు పూర్వకాలంలో స్వచ్ఛమైనటువంటి కర్పూరం అనేటువంటిది వచ్చేది మనకి. ఆ కర్పూరం అనేటువంటిది మీరు వెలిగిస్తే మీరు గాలి నోటితో ఊదినా కూడా దారదు. అంత పర్ఫెక్ట్ గా ఉండేది, ప్యూరిటీ ఉండేది. ఇప్పుడు అన్ని కల్తీలు వస్తున్నాయి. ఆ కల్తీలు వచ్చిన సగం వెలుగుతాయి, సగం వెలగవు. అలాంటి దాన్ని మీరు వెలిగించాననుకోండి, మరి ఆరిపోక ఏం చూస్తుంది, దాన్ని చూసి మనం ఆరిపోయింది, మన మనం పని చేయట్లేదేమో అని నువ్వు ఆరిపోయిన దానికన్నా నీ మానసిక వ్యధ ఎక్కువైపోతుంది. సో అలాంటిది ఏమి కాదు. ఆరిపోయినప్పుడు మళ్ళా కనుక ఇంకో కర్పూరం బిళ్ళ తీసుకుని మళ్ళీ వెలిగించి మళ్ళీ హారతి ఇవ్వచ్చు, తప్పులేదు. దానికి ఇబ్బంది అనేటువంటిది ఏమీ లేదు. హారతి అనేటువంటిది ఎక్కువగా ముద్ద కర్పూరం వాడితే ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆరిపోవడం అనేటువంటిది జరగదు. వాళ్ళు ఇవన్నీ ప్యాకెట్లలో వస్తున్నాయి బిళ్ళలు. ఆ బిళ్ళలు అంటే ఒకటి వేస్తే రెండోది ఆరిపోతూ ఉంటుంది అనమాట. అలా కాకుండా ముద్ద కర్పూరం కానీ లేకపోతే పచ్చ కర్పూరం అని స్వీట్లలోనూ వాటిల్లోనూ వేస్తారు. దాన్ని భీమ కర్పూరం అంటారు. ఇవన్నీ అది దాంతో వేస్తే మంచి సువాసన వస్తుంది అది అంటారు. అలాంటి కర్పూరాలతో కనుక వెలిగిస్తే దానివల్ల ఉన్నటువంటి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోదు. అసలు కర్పూరం ఎందుకు వెలిగిస్తారంటే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ పోవడానికే ఉపయోగిస్తారు. ఆ నెగిటివ్ ఎనర్జీ అనేటువంటి పోవాలి అని అంటే కనుక కర్పూరం వెలిగించాలి. మనం తీసుకొచ్చేది కల్తీది వెలిగిస్తే ఇంకెక్కడ నెగిటివ్ పోతుంది, ఇంకా నెగిటివ్ డెవలప్ అవుతుంది. ఇంకా శర్మ గారు, హారతికి ఒక అంటే తిప్పడానికి కూడా ఒక ఉంటుంది కదా, అంటే ప్యాటర్న్. కొంతమంది ఇలా తిప్పుతారు, ఇలా తిప్పకూడదు అని అంటారు. మరి ఎడం చేతితో తిప్పొద్దు అంటారు, కుడి చేతితో తిప్పాలంటారు. అసలు అంటే ఎలా తిప్పాలి ఏంటంటే? కుడి చేతితో పట్టుకుని హారతిని సవ్య మార్గంలోనే తిప్పాలి. ముందు సవ్య మార్గంలో 3 సార్లు తిప్పాలి, అపసవ్య మార్గంలో 3. అంటే క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ తిప్పాలి. ఎందుకు తిప్పాలి అంటే సవ్య మార్గంలో అంటే కనుక మనకు ఏదైతే మనం భగవంతుని అందంగా అలంకరిస్తున్నాం అంటే పూజా ద్రవ్యాలతోటి, పుష్పాలతోటి, పత్రాలతోటి అనేక రకాలుగా మనం అలంకరిస్తున్నాం. లైట్లు పెడతాము, కొంతమంది పెడతారు, కొంతమంది చేసి అలంకారం డెకరేట్ చేస్తారు. చేసేసరికి అందంగా కనపడతాడు దేవుడు. మనం ఆ కర్పూరం హారతి అనేటువంటి దిష్టి తీసినట్టే ఆయనకి. దిష్టి తీస్తున్నప్పుడు మరి మీరు ఎలా చేయాలి? మామూలుగా మనం దిష్టి తీసుకున్నప్పుడు ఇందాక చెప్పుకున్నాం మనం కిందటి టాపిక్లో, దిష్టి తీసిన 3 సార్లు సవ్యంగాను 3 సార్లు అపసవ్యంగా. అదేవిధంగా 3 సార్లు సవ్యంగా తిప్పాలి, 3 సార్లు అపసవ్యంగా తిప్పి ఆయనకి ఒక చెంచా నీళ్లు హారతి మీద వేసి అద్దాలి. అద్దేసిన తర్వాత అప్పుడు ఆ పూజ కంప్లీట్ అయినట్టు హారతి. ఆ తర్వాత మనం ఆ హారతిని ఆయన ప్రసాదంగా మనం స్వీకరించాలి. అప్పుడు మనకి పూర్తి ఫలం అనేటువంటిది వస్తుంది. హారతి అంటే దిష్టి అంటే అందుకే తీస్తారు. మనకి దిష్టి కాదు, మనకి కాదు, మనకి ఏంటి ఆయన యొక్క ప్రసాదం. ఆయనకి దిష్టి తీస్తున్నట్టు మనం లెక్క. అదే దేవుడికి ఆయన తీసినటువంటిది మనము ఆ ఉన్నటువంటి నెగిటివ్ అంత ఎనర్జీ పోతుంది. ఆయన ఏంటి భగవంతుడు, ఆయన దిష్టి తగలదు. కాకపోతే హారతి ఇవ్వడం వల్ల ఆయన ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీ అంతా ఆ దీపంలో హారతి పొగలో వచ్చేస్తుంది. దాన్ని మనం స్వీకరించడం వల్ల మనకు ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ ఆ పొగ పీల్చడం ద్వారా కానీ ఆ హారతి తీసుకోవడం వల్ల కానీ చాలా ఫ్రెష్నెస్ అనేటువంటిది వస్తుంది. మనకు ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ దూరం అవుతుంది. అంటే హారతికి ఉన్నటువంటి అసలు ప్రాధాన్యత ఏంటంటే, ఎందుకు అసలు హారతి అంటే? హారతి ఎందుకంటే కర్పూరం అనేటువంటిది ఒక సుగంధ ద్రవ్యం. ఆ సుగంధ ద్రవ్యాన్ని
భగవంతుడికి మనం చూపిస్తున్నాం. ఉమ్. అంటే ఇప్పుడు మనం బయటికి వెళ్తున్నప్పుడు సెంటు అట్లా స్ప్రే చేసుకుంటూ అవును. ఉంటాం కదా, అదే విధంగా కర్పూరం అనేటువంటిది వెలిగించేసరికి సువాసన భరితంగా మొత్తం వెలిగిస్తూ ఉంటారు ఆ కర్పూరాన్ని. ఎప్పుడైతే ఆ కర్పూరాన్ని వెలిగించామో మనము, దాని యొక్క సువాసన ద్రవ్యం ఆ గది అంతా వ్యాపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా వెళ్ళిపోతుంది. అసలు ముఖ్యంగా వెలిగించాల్సిందే కర్పూరం అట్లాంటిది అనమాట. ఉమ్. సో దాని ప్రాముఖ్యంగా తీసుకొని ఏంటంటే కానీ నువ్వు కర్పూరం వెలిగించు అని చెప్పి మామూలుగా చెప్పామనుకోండి, వాళ్ళు రేపు ఎవరు వినరు. దానికి ఒక లింక్ పెడితే దాన్ని ఖచ్చితంగా పాటిస్తారనే ఉద్దేశం దేవుడికి హారతి పంచోపచార పూజలో ఒక పూజగా చేర్చి హారతిని చేర్చారనమాట. ఇంకా కొంతమంది హారతి అదేమంటారు స్టాండ్ లో పెడతారు, కొంతమంది చేతి మీద పెట్టుకుంటారు. కొంతమంది చేతి మీద ఎందుకు హారతి ఇస్తారండి? ఎవరన్నా మొక్కుకున్నారనుకోండి, నేను హారతిని చేతి మీద పెట్టి వెలిగించుకుంటాను నా పని పూర్తి అయితే అని చెప్పి కొంతమంది పెట్టుకొని ఇచ్చేస్తారు. మామూలుగా హారతి పళ్ళంతోనే ఏదైతే ఉంటుందో దాంతోటే వెలిగించడం చాలా మంచిది. ఊళ్ళల్లో కానీ ఇది ఎక్కడైనా మీకు అదే జరుగుతూ ఉంటుంది. మీరు ఇందాక అన్నారు హారతి మధ్యలో ఆగిపోతే అదేం అపశకునం కాదు, క్వాలిటీ సరిగా లేకపోవడం వల్ల అంటున్నారు. కొన్ని సందర్భాల్లో నిజంగానే ఆరిపోతుంది, అంటే నిజంగా అది ఆరిపోతే అదేం కాదంటారా నిజంగా? ఎటువంటి పరిస్థితుల్లో అపశకునం కాదమ్మా, ఉమ్. అపశకునం కాదు అది. అది మన మానసికంగా ఉన్నటువంటి అంతే. ఇదే దాని నుంచి చాలా ఆలోచించేసి అది ఎందుకు ఆగిపోయిందో, నాకేదో అవుతుంది, మనకేదో చెడు జరిగిపోతుంది అనేటువంటిదే తప్ప కర్పూరం ఆరిపోవడం వల్ల మనకు చెడు జరుగుతుంది అనేటువంటిది తప్పు. తప్పు ఏం లేదంట. ఏమీ లేదు. అదొకటి. ఇంకో చిన్న పాయింట్ చెప్తాను. చెప్పండి. కొబ్బరికాయ కొడతాం మనము. కొబ్బరికాయ కొట్టినప్పుడు కుళ్ళిపోయి వస్తుంది. ఉమ్. కుళ్ళిపోయి వచ్చినప్పుడు ఆ కుళ్ళిపోయింది అపశకునం అని అంటారు. అంటారు. కానీ అపశకునం కాదు. ఆ కుళ్ళిపోయింది అని అంటే కనుక మనలో ఉన్నటువంటి సమస్త దోషాలులో కొంత ప్రక్షాళనం అయింది అని, కొంత పోయింది అని చెప్పేసి అలాంటి సమయంలో ఆ కొబ్బరికాయ తీసేసి పక్కన పడేసి ఓ మంచి కొబ్బరికాయ కొట్టాలి. అంతే. అంతే, సింపుల్. కానీ అది నిజంగా చాలా మంది షాక్ అయిపోతారు, అబ్బాయి ఇట్లా వచ్చింది ఏంటి అంటారు అదే కదా. కుళ్ళిపోయింది, ఏమైపోతుందో నా పరిస్థితి ఏమైపోతుందో అని అనుకుంటారు. కుళ్ళిపోవడం అంటే నీలో ఉన్నటువంటి చెడు తొలగిపోయింది అని అర్థం. ఓకే. ఆ పాజిటివ్ థింకింగ్ ఎవరు చేయరు. నెగిటివే. నెగిటివ్ మనకి ఎంతసేపు ఫస్ట్ ఆలోచన నెగిటివ్ లో వస్తుంది. నెగిటివ్ లో వస్తుంది. ఏ సబ్జెక్ట్ అయినా సరే అవును. నెగిటివ్ లోనే ఆలోచిస్తాం ఫస్ట్, తర్వాత పాజిటివ్. ఆలోచించగా అప్పుడు పాజిటివ్ కాదు. పాజిటివ్ మనం ఫస్ట్ పాజిటివ్ ఆలోచించారనుకోండి, అది పాజిటివ్ గానే ఉంటుంది. మీరు కొట్టారు కొబ్బరికాయ తెలియక, షాప్ వాడు తెస్తాడు, వాడికి తెలియదు అది ఎక్కడో చెట్టు మీద నుంచి వచ్చి ఉంటుంది, అనేక రకాలుగా ఉంటుంది. పొరపాటున కుళ్ళిపోయి ఉండొచ్చు. కుళ్ళిపోయినంత మాత్రాన నీకున్నటువంటి ఇది దాంట్లో తగులుతుందని అనుకోవడం తప్పది. థ్యాంక్ యూ శర్మ గారు.